హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. మైకులు గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా దేవాలయ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. 6వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మ అప్పగించారు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మన బిడ్డలు ఆశీర్వదించుగా. 6వ మాట నిమిత్తమే మనం ప్రార్థన చేసుకుందాం. నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా నాయన, ఎంతవరకు నాయన నువ్వు పలికిన సిలువలో మాట్లాడినావు తండ్రి. నాయన మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము ధ్యానించుకుంటున్నాం తండ్రి. యేసయ్య తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా ప్రభువా నాయన నీకే వందనాలు తండ్రి. నాయన నా ప్రభువా యేసయ్య నాయన మా గురించి ఎన్నో శ్రమలు అనుభవించిన ఆయన మమ్మల్ని రక్షణలో మాకు రక్షణ ఇచ్చినావు నా తండ్రి. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభువా. యేసయ్య వందనాలు తండ్రి, వందనాలు. గో నాయన ఈ మాట పలుకుతుండగా నాయన నీ కుమారుని నాయన అభిషేకించండి ప్రభువా. నాయన మీరే మాట్లాడండి తండ్రి. నాయన మీరు మాట్లాడితేనే కానీ నా తండ్రి నేను పలకలేని మాటలు నాయన మా హృదయాలకు నాయన మంచి ఆదరణ మాటలు నాయన పలకమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్య మీరు ఆ నోటికి బోరుగా ఉండండి ప్రభువా. యేసయ్య నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామాలు బ్రతమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క 6వ మాట మన మధ్య నుండి సుంతే దేవాకర్ గారు ముందుకు వచ్చి మాట వివరించాలని తెలియజేస్తారు. అది అవకాశం ఇచ్చిన దేవాలయ దేవుడికి మొట్టమొదటిగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సంఘమందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నానికి స్తుతి స్తోత్రం అనేది పరిశుద్ధుగా నిత్య నివాసి సర్వత్రయాన్ని సృష్టికర్తాన్ని దొంగరాలు కరుణా ప్రభావం ద్వారా మీ కరుణాపీఠం మీద నిలబడి మాట్లాడడానికి ఆరు ప్రభ అయినప్పటికీ మీ ఉచితమైన చేత ప్రేమ చేత యువ ప్రభ మీ సులువు మీద పాలు తిన్నటువంటి ఏడు మాటలు మాట్లాడేటువంటి అవకాశమును నేను వాళ్ళందరికీ ఇచ్చారు. మీకు వందనాలు ప్రభా. ఇవాళ మాట్లాడడానికి నేను నిలబడి ఉంటున్నాను. మీరు నన్ను అభిషేకించి నాకేదో అభిషేకించి మీరు మాటలే మాట్లాడండి. నా ప్రభుత్వం మనం దేవుని నామానికి వందనాలండి. వేళ ఇవ్వాలండి. గుడ్ ఫ్రైడే కదా. గుడ్ ఫ్రైడే అంటే బాగుంది. మరి గుడ్ వెడ్నెస్డే, థర్స్డే అలా అన్నారు కదా. గుడ్ ఫ్రైడే అని ఎందుకన్నారు కదా. గుడ్ ఫ్రైడే ఎందుకన్నారంటే మన యేసయ్య మన పాపాల నిమిత్తము చనిపోయి మరి మనకి రక్షణ ఇచ్చారు. పర్లోక రాజ్యంలో మనందరికీ కూడా స్థానాలు దయచేస్తారు. అందుకని ఇది గుడ్ ఫ్రైడే అయింది. ఈ చాలా మంది మరి ఇందిరాగాంధీ చనిపోయింది, మరి ఇంకా గాంధీ గారు చనిపోయారు, నెహ్రూ గారు చనిపోయారు, చాలా మంది చనిపోయారు. చనిపోయిన రోజులు ఏది కూడా మరి పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేయలేదు. ఏమన్నా ఉన్నదండి ఇప్పటివరకు? లేదు కదా. స్కూల్స్ హాలిడేస్ ఇక్కడ లేదు కదా. కానీ మన గుడ్ ఫ్రైడేకి మాత్రం ప్రపంచం మొత్తం మీద పబ్లిక్ హాలిడేగా పరిగణించబడింది. ఇక్కడే కాదండి, ఎక్కడెక్కడ అందరూ కూడా ఈ రోజు ఈ గుడ్ ఫ్రైడేని అందరూ కూడా ఆచరిస్తారు. అది దేవుని యొక్క గొప్పతనం. అయితే 6వ మాటగా ఏం చెప్పారండి? సీమోన్ గారు చదివారు కదా. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ఇప్పుడు చూడండి, మరి అసలు 7 మాటలు ప్రతి సంవత్సరం మనం వింటున్నాం. ఒక సంవత్సరం ఒక మాట మాట్లాడితే ఇంకో సంవత్సరం ఇంకో మాట మాట్లాడుతున్నాం. మొత్తానికి అన్ని మాటలు 7 మాటలు కూడా మాట్లాడేసిన వాళ్ళు ఉన్నారు సంఘంలో. మళ్ళీ మొదలుపెట్టి అన్నది. కానీ ఆ యొక్క
ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఆయన మాట్లాడిన మాట ఒకటే, కానీ దాని గురించి మాట్లాడడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మహాభాగ్యతకి ఆయనకే కనుక మహిమ కలిగిన మొట్టమొదటి మాట. రెండో మాట ఇతరుల గురించి మాట్లాడారు. రెండో మాట, మూడో మాట తల్లి గురించి మాట్లాడారు. 4, 5 ఆయన గురించి మాట్లాడారు. 6, 7 యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పని నేను తుచా తప్పకుండా నేను నెరవేర్చాను అని చెప్పిన మాట 4, 6, 7 సరే. దేవుడు మరి ఆయన నిజంగానే ఈ సమయాన్ని పొందుతానని ముందు తెలుసు. ఇప్పుడు మనకైనా మనం మానవులుగా ఉన్నప్పుడు మనము ముందు ఒక ఏదో ఒక ఆపద మనం ఎదుర్కొంటాము. ఆ ఆపదలో నువ్వు ఉంటావు అని ఎవరైనా చెప్తే మనం ఎంత భయపడతామండి? భయపడతాం కదా. నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీకు అక్కడ కాలు విరుగుతుంది, లేకపోతే ఇక్కడ నీకు వెన్నెముగా విరిగిపోతుంది అని చెప్తే మనం ఆ పరిస్థితికి మనం వెళ్తాము? చచ్చినా వెళ్దాం మనం కదా. అసలు వెళ్ళాం, ఆ భయం పట్టుకునే ఉంటాం. కానీ యేసుకి ముందే తెలుసు చనిపోతారని తెలిసి, బాధలన్నీ పడతారని తెలుసు. అయినా కూడా ధైర్యంగా తండ్రి చెప్పిన మాటకి ఒబే అవుతూ ఆయన చెప్పినది తుచ్చా తప్పకుండా నేను చెయ్యాలి. సమాప్తమైనదని ఎప్పుడు అంటామండి? అంత పూర్తిగా అయిపోతేనే సమాప్తం అవుతుంది కదా. మనం సగం పని చేసేసానండి పని అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఏం చేస్తావు, సగం పని చేసావు అంటారు. పూర్తిగా చేస్తేనే కదా మనం అప్పు చెప్తాం. అంతా చేస్తే అప్పు చెప్తాం. దేవుడు కూడా, యేసయ్య కూడా అంతా కూడా పూర్తిగా ఆయన చెప్పిన పని అంతా పూర్తిగా చేశారు. చేసి ప్రభుకి చెప్పుతున్నారు, నేను చేసేసాను పని అంతా చెప్తున్నారు. అయితే ప్రభువారి సమాప్తమైనదని చెప్పినప్పుడు అక్కడ ఉన్నవాడు అందరూ అనుకున్నారండి, అయిపోయింది ఈ పని, సమాప్తం అయిపోయింది, ఇంకేముంది అయిపోయింది అనుకున్నారంట. ఆయన ఏమన్నారు? సమాప్తమైంది అన్నారు, కానీ నేను సమాప్తం అయిపోయాను అని అనలేదు కదా, అనలేదు. కాబట్టి ఆ మాటని పట్టుకొని అక్కడ అందరూ అన్నారు, దేవుడు ఆ మాట అనలేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే నేను సమాప్తం అవ్వలేదు, ఇంకా పని ఉంది ఆయనకి. అయితే దేవాది దేవుడికి మరి తను అప్పగించిన పని మరి ఆయన తప్పకుండా చేసినట్లుగా ఉన్నది. అయితే 4 సువార్తల్లో మత్తయి గారు, లూకా గారు, మార్కు గారు ఇలా నలుగురు కూడా యేసు ప్రభు గారి గురించి రాశారు. ఎందుకంటే ఆయనతో తిరిగారు, ఆయనతో తిన్నారు, ఆయనతో ఉన్నారు, ఆయన ఎలాగ చేశారు, ఆయన బుద్ధి ఏంటో మనసు ఏంటో అంత వాళ్ళకి తెలుసు రాశారు. అయితే 3 సువార్తల్లో కూడా ముగ్గురు కేక వేశాడు. ఆయన కేక వేశాడు, ఒక శబ్దం విన్నాం అనేటువంటి విషయాలే రాశారు. ఎక్కడెక్కడ రాశారు నా చదవద్దండి, టైంకి కొత్తగానే. మార్పు 15:37లోని, లూకా గారు 23:46లోని, తర్వాత మరి మత్తయి గారు 27:50లోని, యోహాను గారు 19:30లోని రాశారు. ఏం రాశారంటే, ఇప్పుడు ఈ శిష్యులందరూ కూడా ఈ రాని వారికి భయపడిపోయి సైనికులకు భయపడిపోయి వచ్చేసారంటే దూరంగా భయపెట్టి ఏసై పని అయిపోతుంది. రేపు మొదలు పట్టుకుంటారు, రేపు ఇంకొకరిని వేస్తారు, ఇంకొకసారి సిలువ వేస్తారు, ఇలా వేస్తారు అని భయం పట్టుకొని ఆయన ఏం చేశారని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఎవ్వరూ లేదు, ఒక యోహాను గారే ఉన్నారు. ధైర్యం పట్టుకొని ఆయన అక్కడే ఉన్నారు. అప్పుడు యోహాను గారు ఉన్నప్పుడు ఆయన సిలువ ఎక్కిన దగ్గర నుంచి పరిస్థితి ఎలా ఉందో, ఏం మాట్లాడుతున్నారో అన్నీ కూడా యోహాను గారికి తెలుసు. వాళ్ళు ముగ్గురు క్లియర్గా రాయలేకపోయారు, యోహాను గారు మాత్రం క్లియర్గా రాశారండి. 30 ఆయన చిలక కూర్చుకొని సమాప్తమైనదని చెప్పి ప్రారంభించారు. కాబట్టి ఈయన కరెక్ట్గా రాశారు. ఆ కేకల వివరణ ఆయన రాయలేకపోయారు, కానీ ఈయన కేకల వివరణ ఈయన రాశారు. విజయోత్సవంతో కేక వేశాడు, నేను అన్ని ముగించేశాను, మీకు నేను అప్పు చెప్పుకుంటున్నాను అని విజయోత్సవమైన కేకను ఆయన వేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే బైబిల్లోని 3 చోట్లండి సమాప్తమని రాయబడింది. ఎక్కడెక్కడంటే ఆదికాండం 2:1లో ఆదికాండంలో రాయబడిన సమాప్తం ఏంటంటే సృష్టిని అంతా సృష్టించేశారు. సృష్టినంతా సృష్టించిన తర్వాత సమాప్తమైనదని రాశారు ఆదికాండం 2:1లో. తర్వాత మళ్ళీ ప్రకటన 21:6 అక్కడ కూడా సమాప్తం. అల్ఫాయు ఒమేగాయు నేనే, ఆది అంతము నేనే
అని చెప్తారు. అంటే ఇది సృష్టిని సమాప్తమైందంటే అక్కడ మానవుల గురించి సమాప్తమైనదని చెప్తారు. అలాగే 16-17 కూడా ఆయన సమాప్తమైనదని పరలోకంలో చెప్పినట్లు, అంటే యువత చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి 3 సార్లు సమాప్తమైనది సమాప్తం. ఏది కూడా సగం పనులతో ఏది లేదండి. దేవుడు చేసే పనులన్నీ కూడా సంపూర్తిగా చేసి దేవుడికి అప్పచెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆదికాండం 3:6 మనం చూసినట్లయితే మరి ఆదాము అబ్బ ఏం చేశారంటే ఆ యొక్క ఫలాన్ని తిన్నారు. అయితే ఆ ఫలాన్ని తిన్నప్పుడు ఆ మ్రాను ఉంది కదండి, ఆ మ్రాను అనక యేసుప్రభు వారు సిలువ మరణం వరకు ఆ మ్రాను మూసారంటండి. అంటే ఆ శాపాన్ని ఆవిడ శాపం పొంది వెళ్ళిపోయారు. ఆ శాపం మళ్ళీ ఎలా పోతుంది, మళ్ళీ యేసుప్రభు వారు మ్రాను ఆ యొక్క శిలువ వరకు మూసుకొని వెళ్ళారు. అలాగే మరి సీనాయి పర్వతం మీద మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు దేవుడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు రుచా తప్పకుండా ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఆయన సిలువ వరకు ఉండేట చూసారండి. అది ఎక్కడి నుంచి సీనాయి పర్వతం దగ్గర నుంచి మరి గొల్గొతా వరకు నడిచారు. ఆయన సీనాయి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు, గొల్గొతా వరకు ఆయన సిలువ మోసుకుంటూ నడిచారు. అంటే అదంతా కూడా ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన అనుసరించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఏదైనా తోటలో చేసినటువంటి పాపం అవిధేయత కూడా ఏంటండి, ఈ లోకంలో పాపం ద్వేషం పడా కక్షగా ఉన్నట్టుంది. అవి ఎవరిలోని కూడా పోవట్లేదు. ఎంత చిన్న పిల్లడికైనా కోపం వస్తుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు చూస్తూ ఉంటాం, ఆడు వస్తువు కూడా తీసుకుంటే ఆడు ఎంత కోపం వచ్చేసిందంటే కోపం ఎక్స్ప్రెస్ చేస్తాడు, ఆడు కోపం ఉంటాడు. చిన్నపిల్లడికి అంత కోపం ఉంటుంది, పెద్దోడికి ఇంకా. అయితే అలాంటి కోపం ద్వేషం పదా లక్ష కూడా దేవుడు ఏం చేశాడంటే అవన్నీ కూడా మనుషుల్లోంచి పోవాలి, మనుషుల్లోంచి తీసివేయాలి, ఆ చెడిపోయిన వాళ్ళందరినీ బాగు చేయాలి. ఆ ఉద్దేశంతో ఆయన మానవుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. మానవుడిగా లోకానికి వచ్చినప్పుడు ఏం చేయాలండి, మానవుడిగానే ఉండాలి. దేవుడు కార్యాలు చేయకూడదు, మానవుడిగానే చేయాలి. అయితే మానవుడిగా ఉన్నాడు, మానవుడిగా బాధలు పొందాడు, మరి ఎన్నో హింసలు అనిపించారు, ఎన్నో మాటలు అనరాని మాటలు అన్నారు. అన్నీ కూడా ఆయన సహించి ముందుకు సాగి ఆయన వచ్చిన పని పూర్తి చేయాలి. దేవుడు తనకు అప్పచెప్పిన పని పూర్తి చేయాలి. ఈ లోపల ఎన్ని అవగాహనలు జరిగినా సరే ఆయన దానికి ఉభయ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశం పెట్టుకొని ఆయన ముందుకు సాగుతున్నారు. ఆ విధంగా సాగినట్లు మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఇప్పుడు ఈ పాపం చేసిన మనుషులు ఉన్నారు కదా, ఇప్పుడు మనం ఒక ఏదైనా కొండానికి వెళ్తామండి, కొండానికి వెళ్ళినప్పుడు మనం డబ్బులు ఇస్తామే కదా, అది మనం ఇస్తాం. మనం వస్తువు పెట్టేసుకొని షాపులో రేపిస్తాను డబ్బులు అంటే ఒప్పుకుంటారా, ఒప్పుకోరు కదా. మనం కొన్నా వెంటనే అది చేసిన డబ్బులు పెట్టినా అది మనది అవుతుంది, మన సొత్తు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభు వారు యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆయన మనల్ని విలువ పెట్టుకుంటున్నారండి. ఆయన విలువ పెట్టి కొనుక్కున్నారు. కొనుక్కున్నప్పుడు దేంతో కొనుక్కున్నారు, డబ్బులు ఇవ్వలేదు, ఆయన రక్తాన్ని దారిస్తామని కొనుక్కున్నారు. ఎంత కార్యక్రమం ఇది, డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం వేరు, డబ్బులు ఇస్తే ఎలాగున్నా కూడా కొనుక్కుంటాము. ఇది ఆయన మరి ఆ పాపం ఎలా పోవాలి అంటే, దాన్ని ఎలా విమోచించాలి అంటే, ఆయన అటువంటి పాపం జీవితంలో వాళ్ళు జీవించుకుంటా ఉండాలి అంటే ఈయనే బాగు చేయాలి. బాగు చేయాలంటే వాళ్ళు విమోచించాలి. అందుకే దేవుడు వాళ్ళు విమోచించడానికే దేవుడు ఈ లోకానికి పంపించాడు. అప్పుడు ఈయన ఏం చేస్తున్నారంటే వాళ్ళందరి పాపాన్ని కూడా, ఎన్ని పాపాలు ఎంతమంది రోగులను బాగు చేశారండి. దేవుడు చేసిన పని సంపూర్ణంగా చేస్తేనేమో నాకు చెప్పుకోలేదు. ఆయన ఎన్ని పనులు చేశారు. గుడ్డివాడి కళ్ళు బాగు చేశారు, చనిపోయిన వాడిని లాజర్ని లేపాడు. లాజర్ని లేపినప్పుడు ఏమైందని, ప్రభా నువ్వు మహిమ పొందాలంటే నా ప్రార్థనలు విని లేపు, బయటికి రావాలి. దేవుడు ప్రార్థన చేశాడు. చచ్చిపోయిన ఎవరైనా వస్తారండి, 4 రోజులు సమాధిలో ఉన్నవాడు, కుళ్ళిపోయి ఉన్నవాడు బయటకు వస్తాడా? అక్కడ దేవుడు అద్భుతం చేశాడు. ఆ మహిమ కార్యాన్ని మరి ప్రభుకి మహిమ వచ్చే విధంగా యేసు ప్రభు అక్కడ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా యోహాను 4వ అధ్యాయంలో సమరయస్త్రీ, ఆ సమరయస్త్రీ ఎలా పోతే దాని బ్రతుకు ఏదో బ్రతుకుతుంది, ఒకటిగా 2 ముందుగా అనుకోవడం ఉంటుంది, ఏదో చేసుకుంటుంది. దీనికి ఎందుకు ఆవిడ చేసే పాపం ఆవిడలో ఉండకూడదు.
అందుకని ఆ సుఖవరం అనే పట్టణానికి కొంత ముందు ఎండలో 12 గంటలకు వెళ్ళి ఆ యొక్క బూత్ దగ్గర కూర్చున్నాడు ఆయన. ఆ బూత్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ టైంకి ఎవరో రాలేదు. ఆ ఎవరో రానప్పుడే వచ్చేవాడు నీళ్లు పట్టుకొని వెళ్తుంది. ఎవరన్నా ఉన్నప్పుడు ఇస్తామని అక్కడ రానివ్వడు, నీళ్లు పట్టుకొని ఇప్పుడు దోసేస్తారు, ఎందుకు వచ్చి ఒక దగ్గరికి అడుగుతారు. అందుకని ఏం చేస్తుంది, అందరూ పడుకున్నప్పుడు కామంగా ఉన్నప్పుడు వెళ్ళి నీళ్లు పట్టుకొని వస్తుంది. ఆ సమయం దేవుడికి తెలుసు. ఆ టైంకి వెళ్ళినప్పుడు నీళ్ళు అడిగితే నువ్వు యూదుడివి, నేను సమరయ్యని, నేను ఎలాగా సమరిస్తాను, నేను ఇస్తాను నీళ్ళు నీకు అని చెప్తాను. అయితే దేవుడు చూశాను ఇస్తానని చెప్పినప్పుడు ఆవిడ ఏంటి ఇలా మాట్లాడుతుంది, మెస్సీ వస్తుంది, మెస్సీగా వచ్చినప్పుడు అలాగా ఏవో కాస్త అన్నీ చెప్తారు. మనకు అన్ని కథలు తెలుసు, అవన్నీ నేర్చుకోలేదు, వివరించడానికి మనకు టైం సరిపోదు. అయితే నీకు కావాలి కదా, జీవజలం నీళ్ళు కావాలి కదా అంటే నేను ఎప్పుడు కోరుకోకుండా ఉండేటట్టు నాకు ఇచ్చేయండి అని ఒక కింద పెట్టుకున్నాను. నీళ్ళు ఆయన ఇచ్చేది పట్టుకొని వెళ్ళిపోవడం అని పట్టుకుంటే ఈయనేమంటున్నారు, మీ బట్టను పట్టుకురా అన్నాడు. బట్టను పట్టుకురా అంటే ఏం చెప్తుంది, ఒక బట్ట అదే 5 ఉన్నారు, ఏ బట్టని చెప్తుంది చెప్పలేదు. చెప్పకపోతే అప్పుడు ఈవిడ గోళ్ళని మరి వెళ్తుంది, ఇదేంటిది నాకు 5 బట్టలు ఉన్నాడండి, ఈయన కదా తెలుసు అని వెంటనే చూడండి. ఏదో ఒక కార్యం మరి వాడికి అర్థమయ్యేటట్టు దేవుడు చెప్తారు, చెప్పకుండా ఏ పని చేయరు. ఒక వారం చెప్తారు, అందులో సత్యం గ్రహించుకొని వాడు బాగుపడతారు, అలా చెప్తారు. ఇప్పుడు ఇలాగ అడిగేటప్పుడు అమ్మో ఎవరైపోయింది, నాకు నా పరిస్థితి అంతా ఈయనకి తెలిసిపోయింది, కానీ నేను ఏం పనులు చేస్తానో అన్నీ తెలుసుకొని ఈయనకి అని చెప్పి ఆవిడ ఏమనుకున్నదంటే, నువ్వెవరు మహానుభావుడివి, నాకు నా సంకటం అంతా ఎలా తెలిసినది ఇది అని నేను చెప్పింది. ఆయనకి ఏం పడుతుంది, ఆయన మొదటి అక్కడలో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడ వస్తామో కూర్చొని ఉన్నారు. ఎందుకు ఆ పాపం నుంచి ఆ ముందు విడుదల కలిగిపోయాను. అలా వదిలేస్తే ఇంకా పాపిగానే చూపిస్తుంది. ఆ విడుదల చేయాలంటే నీకు బాధపడాలి, నేను కష్టపడాలి, గంటలో వెళ్ళాలి, అంత దూరం నడుచుకోవాలి, అక్కడ కూర్చోవాలి, ఆవిడ వచ్చే వరకు వెయిట్ చేయాలి, అప్పుడు పాటించాలి. ఆ విధంగా ఆయన చేశారు. అలాగే పక్షవాయువులను బాగు చేశారు, గుడ్డివాడిని బాగు చేశారు, ఇంటివాడిని బాగు చేశారు, మరి కుష్ఠరోగుల్ని బాగు చేశారు, ఇంతమందిని బాగు చేశారు, ఒక్కడని బాగు చేశారు. నువ్వు ఎందుకు ఆదివారం బాగు చేస్తున్నావు అన్నాడు. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో చెప్పారు. నువ్వు ఎంతో నీ దారిలో ఏదో కొడుకులో పడితే నువ్వు తిరిగివా, రేపు తీస్తాను సోమవారం అంటావా అన్నారు దేవుడు. కాబట్టి అలాగా ఇష్టమైన మాటలు, ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతున్నారు, ఒకే మాటతో వాళ్ళకి సమాధానం చెప్పారు. అలాగా అన్ని చుట్టుకోటి మాటలు భరిస్తూ కూడా ఆయన ఎందు నిమిత్తం అయితే వచ్చారో ఆ పని నెరవేర్చారు. 12 సంవత్సరాలుగా మరి 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణానికి అక్కడికి ప్రస్తాప వెళ్ళినప్పుడు తల్లిదండ్రులతో కలిసి వెళ్ళారు. తల్లిదండ్రులు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, కుమారుడు వస్తున్నా లేదా చూసుకోవాలి కదా, చూసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే చెయ్యి పట్టుకొని తప్పుకోతాడని తీసుకుని 12 సంవత్సరాలు కదా వచ్చేసాడు వెనకాల అనుకుని వెళ్తాడు. రోజు ప్రయాణం అంతా వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళి చూసుకున్నాడు, మళ్ళీ వచ్చాడు. వచ్చేటప్పుడు అంతా వెతికేస్తున్నారు, ఎక్కడ ఉండట్లేదు. సాధారణంగానండి 12 సంవత్సరాల పిల్లలు ఆ వయసులో ఏం చేస్తారండి, క్రికెట్లు ఆడుకుంటూ, బాల్ ఆడుకుంటూ, తర్వాత మూటి బిళ్ళలు ఆడుకుంటూ, తొడికాయలు ఆడుకుంటూ రోడ్డు మీద ఉంటారు కదా. ఆ ఏజ్లో 12 సంవత్సరాల ఏజ్లో మరి యేసయ్య 12 సంవత్సరాల ఏజ్లోని ధర్మశాస్త్రం అంతా చదివేశాడు. మనం చదివేమా ధర్మశాస్త్రం 12 సంవత్సరాలు, బైబిల్ ఎక్కడానే చదివేమా. 12 సంవత్సరాలకి మరి ఆ ధర్మశాస్త్రాన్ని నుంచి వడగట్టేశాడు. అక్కడ ఎవరున్నారండి, శాస్త్రులు, అధికారులు, మరి పరిసయ్యులు, వాళ్ళందరూ ధర్మశాస్త్రోపదేశకులు, వాళ్ళే ఉపదేశం ఇచ్చే ధర్మశాస్త్రం, వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని చదివి వదిలేసి ఉంటారు. వాళ్ళకి క్వశ్చన్ వేస్తున్నారు. క్వశ్చన్ వేస్తుంటే వాళ్ళు కలవరపడిపోయాడు, ఆశ్చర్యపడిపోయాడు. ఈ చిత్రంలో ఇలా చెప్తున్నాడు అని చెప్పి, ఇలాగా ఇంత జ్ఞానం ఎక్కడికి ఈ లోపల తల్లిదండ్రులు లేదు. మీకు ఈ విషయాలు ఏమి అయితే వాడికి ఏం తెలియదు, ఏంటి బాగుంటుంది ఎలా వచ్చేవాళ్ళు చెప్పకుండా మేము ఎలా వెతుకున్నాం, వెతుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళంటే నేను దేవుని పని మీద ఉన్నాను. ఆయన ఊహ వచ్చి దగ్గర నుంచి దేవుని పని మీద ఉన్నాడు. ఆయన ఊహ వచ్చిన దగ్గర నుంచి అల్లరి చిల్లరగా పనిచేయలేదు, అల్లరి చిల్లరగా మాట్లాడలేదు,
నజరేతుకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన లోబడి మరి తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడని మరి లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంది. అలాగా లోబడ్డాడు తల్లిదండ్రులకు లోబడి. ఎందుకంటే ఆయన స్థితే ఒక వింతగా అయింది. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు మరి ఏదో మంచి గృహంలోనే మంచి బియ్యంలో వేసి మంచిగా లేదండి కాదు, పశురాస్తులో ఆయన జన్మించాడు బాగానే ఉంది. ఆయన జన్మించాడు, అదంతా అయిపోయింది. ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే క్రైస్తవ అవగుస్తు వల్ల అన్యాయం ఏంటంటే ఏ ఊళ్ళో ఎవరెవరు ఎక్కడ అన్నారో అది పేర్లన్నీ అందులో నమోదు అవ్వాలి. ఆధార్ కార్డులో నమోదు అవ్వాలి. నమోదు అవ్వడానికి కడుపుతో ఉన్న వాళ్ళు, డెలివరీ అయిపోయిన వాళ్ళు, పిల్లలతో ఉన్న వాళ్ళు, పిల్లలు అందరూ కలిసి దాని దగ్గరికి అక్కడికి రోజుకి వచ్చి అక్కడ ఈ పేర్లు రాయించుకుంటారు. పేర్లు రాయించుకుంటున్నట్టు రేపు వీళ్ళు పేరు రాయించుకోవడం అనే టైం వచ్చినప్పుడు రాత్రి డెలివరీ అయింది. రాత్రి డెలివరీ అయిపోతే వీళ్ళు చేశారు, పేరు పెట్టేసిన తర్వాత యోసేపు మరియ యేసు అని పేరు అందులో అక్కడ రాయబడింది. దాఖలైపోయింది. అంటే భూలోకంలో ఆయన జన్మించాడు, మానవుడిగా జన్మించడం ఆయన పేరు అందులో దాఖలైంది. అయితే ఆ విధంగా మరి చిన్నప్పటి నుంచి కూడా అయిపోయింది, దాఖలైపోయింది. అది ఇంటికి వెళ్ళిపోయిన అవసరం. వీళ్ళు ఏ రోజు కలిసి తెలిసి ఏం చేశారంటే ఈ ఎండిపోయిన జ్ఞానులు రాలేదు, ఈ జ్ఞానులు రాలేదు కాబట్టి మనం ఎక్కడున్నాడో పిల్లలు మనకి తెలియదు కాబట్టి అప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ చెప్పండి. చూడండి ఎంత కష్టం కదా. పిల్లలందరూ చనిపోయారు. సాతాను యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి కూడా పనిచేస్తుందండి. ఏంటంటే నేను సిలువెక్కినప్పుడు పాపాలన్నీ క్షమించేస్తారు, అందరూ ఏం చదువు చేస్తారు, అందరూ మంచోళ్ళే కదా, నాకు పనులు అని చెప్పి ఏం చేసింది. పుట్టినప్పటి నుంచి కూడా అది పనిచేసింది. ఏ రోజులకు దూరి పిల్లలందరినీ చదివించేసింది. కానీ నేను మాత్రం తప్పించుకున్నాను. ఆ విధంగా మరి నజరేతుకి వెళ్ళిపోయిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలండి. యోసేపు బయటకు వెళ్ళినప్పుడు అమ్మాయి ఎవరైనా వస్తే పేరు చెప్పకండి, యేసుకు ఉన్నాడని చెప్పకండి అని ఆయన వెళ్ళింది. మీరు ఎక్కడికైనా ఎంత బాబు నువ్వు ఏం చెప్పు, నువ్వెవరో ఏంటో అడుగుతాను, ఏం చెప్పను, బాబు తప్పేసుకోలేదు అని మీరు చెప్పింది. చూసారా ఎంత భయంకరంగా ఎన్ని ఇల్లులు 14 ఇల్లులు మారారన్నా ఈ విషయం గురించి. వాళ్ళు ఎక్కడ చంపుతారు, ఇక్కడ ఏదైనా గొడవ వచ్చిందంటే పోయింది, అక్కడ ఏమన్నా వచ్చిందంటే అలాగా ఇవన్నీ కూడా ఆయన చిన్నప్పటి నుంచి పడుతున్నాడు. బాధలు చక్కగా తిరిగిపోలేదండి, బాధలు అన్నీ పడుతున్నాడు. ఇలాగ పడుతూ ఆఖరికి మరి పెద్దవాడైనప్పుడు మరి ఆయన ఈ బోధలన్నీ చేసుకుంటూ రాత్రి అనక పగలనక ఆయన మరి రోడ్లు ఎలా ఉంది ఏంటంటే రాళ్ళు, గుట్టలు, పర్వతాలు అవి ఎక్కుతూ దిగుతూ ఒక కొంబంది అంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే అందరూ వెళ్ళిపోయి ఆయన మాటలు వింటే చాలు, మాకు మేము బతుకుతాము అనే ఉద్దేశము ప్రతి ఒక్కరికి వచ్చేసింది. అందుకని ఆయన సరే స్థలం లేదు, సముద్ర పట్టుకెళ్ళాడు, స్థలం లేదు, సరే నీ వాడ నాకు ఇవ్వు, నేను అందులో కూర్చుంటాను అన్నాడు. కూర్చుంటానంటే వద్దని కూర్చోలేదు, నీటిలో ఉంది వాడ, అందులో కూర్చొని మన ఈయన కూడా కదుతానే అడిగి ప్రసన్నం చేస్తారు. దాన్ని మనం స్థిమితంగా కూర్చొని ఇలా ఫ్యాన్ కింద మనకి మంచిగా చేసి మరి బెంచెస్ ఉంటే చక్కగా కూర్చుంటాము కదా కంఫర్టబుల్. ఆయన కంఫర్టబుల్గా కూర్చోలేదు, ఆ యొక్క నావలో ఏం చేస్తున్నారు, వదులుతున్నాడు, ఇటు కదులుతూ వాళ్ళకి బోధించాడు. ఎన్ని శ్రమలు అలా ఎన్నో శ్రమలు పొంది ఆయన అక్కడంతా కూడా అలా కష్టపడుతూ రాత్రంతా నిద్రపోయేవారండి. ఒలివ కొండకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన మరి దేవుడికి ఏం చెప్పారు తప్ప నేను ఈరోజు ఈ పని చేశాను, ఇందులో ఏమన్నా తప్పుంటే నన్ను క్షమించు, ఇక్కడ ఏమి నేనేం పని చేయాలని చెప్పి ఇలా ప్రార్థన చేసుకొని ఉంటుంటాడు తండ్రి. ఆ విధంగా ప్రార్థన చేస్తుంది. అలాగా చెప్పిన పని అంతా కూడా దేవుడు ఇచ్చా తప్పకుండా చేసి ఆయనకు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ వెల చెల్లించడానికి వచ్చాడు కదండి, ఆయన వెల చెల్లించాడా లేదా? వెల చెల్లించడానికే వచ్చాడు, చెల్లించాడు, డబ్బులు ఇచ్చి మనల్ని కొనలేదు.
ఇది ఆ ధాన్యం ఇచ్చి మనం కొనలేదు, ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. ఆ రక్తాన్ని దారపోసాడు మన కోసం. అప్పుడు మనకి ఏం చేశారంటే ప్రతి ఒక్క దుర్మార్గులు మారిపోయేటప్పుడు, ప్రతి ఒక్కరు చెడు ఆలోచన తలంపులు మారిపోయేటప్పుడు ఆయన ఏం చేశారంటే మన కొరకు శిలువమరణం పొందారు. అన్ని బాధలు భరించేసి అన్నీ చేసిన తర్వాత మరి ఆయన ఇంకా ఆయన పుట్టుకలో కానీ, ఆయన జీవించిన జీవితంలో కానీ, ఆయన మరణములో కానీ, ఆయన పునర్ధానంలో కానీ ఏం వచ్చారో అభివృద్ధి దగ్గర. అలాగే 12 సంవత్సరాలకి దేవుని లేఖనాలన్నీ తెలిసిపోయి, అలాగే ఆయన జీవితం ఎలా ఉంది, అందరితోటి రోగులతో అందరితోటి తిరుగుతూ వాళ్ళందరినీ బాగు చేస్తూ వెళ్ళాడు. మరణం ఎలా ఉంది, మరణం కూడా అలాగే ఆయన అంత సహించుకుని మరణం అయిపోయిన తర్వాత ఆయన సమాధి కూడా ఆయన కోసం రెడీగా ఉంది. ఆ కొత్త సమాధిలో ఆయన పెట్టలేదు. ఎవరో కూడా చనిపోయిన తర్వాత లేచిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, ఇంకో ముందర కూడా. అలాంటిది దేవుడు 3వ రోజు మళ్ళీ ఎంత గొప్ప కార్యం అండి. పునరుద్ధానాన్ని ఇచ్చారు మనకి. క్రైస్తవుడి జీవితంలో పునరుద్ధానం లేకపోతే ఇంక వేస్ట్. దేవుడు మనకు పునరుద్ధానం ఇచ్చారు కాబట్టి ఆయన ఇచ్చిన జీవితాలు 4 జీవితాలు ఆయన పరిశుద్ధంగా జీవించేశాడు. జీవించేది తప్ప చేతులు నేను అప్పగిస్తున్నాను, నేను అన్ని పనులు ముగించేస్తాను, రోజు కూడా విడిచిపెట్టలేదు అని చెప్పి దేవుడికి అప్పచెప్పాడు. తర్వాత మార్క్స్ వార్త 10:45 ఒకసారి చెప్పాలి. తండ్రితో అంటున్నాడు ఆయన, నాకు అప్పగించిన పని అంతా సంపూర్ణంగా పూర్తి చేశాను. మాకు 10:45 మనిషి కుమారుడు పరిచారం చేయటకు రాలేదు కానీ పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రైతనంగా తన ప్రాణం ఇష్టకు వచ్చినని. పరిచారం చేయించుకోవడానికి పరిచారం చేయడానికి ఎవరు చెప్పాడు? కృషి పాదాలు కడుగుతాడు. కృషి పాదాలు పాదాలన్నా మనం కడగాలంటే పాదాలు ఒక ఐదో ఒకసారి చెప్పారు. ఆ వేడి గోళ్ళగా ఇరిగిపోయి ఉంటాయట, అందరికీ ఒక మధ్యలో ఉంటుంది. అలాంటి కాళ్ళు కొనుక్కోలేని వాడు ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్ళు కాళ్ళు దేవుడి కలిగి మనం కడగలమండి. కాళ్ళు కడగాలంటే చాలా నామోషి. అంత తగ్గించుకోమని శిష్యులు చెప్తున్నారు. చెప్పితే సరిపోదు, ఆయన ప్రతి ఒక్కటి కూడా చేసి చూపిస్తారు. కడగండి అని చెప్పలేదు, ఆయన ఏం చేస్తారు, కడిగి చూపించారు. పాదాలు కడిగి మీరు కూడా ఇలాగే చేయాలి. అలాగే ప్రయత్నముగా ఆయన ఇక్కడికి వచ్చి మనల్ని ఆ విధంగా పరిచారం చేయడానికి ఆయన ఎప్పుడు కూడా ఆయనకి ఇలా చేశారు అని అనుకున్నారు. శిష్యులు ఆయనకి శిష్యులుగా ఆయన కాళ్ళు పట్టుకున్నారు, తల పట్టుకున్నారు అని ఎక్కడైనా మనం విన్నామండి బైబిల్లో విన్నామా? సీమోను పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు. చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మరి 19 యోహాను 13లోని చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు రాత్రి అంతా చేపలు పట్టేశారు. పడితే ఒక్క చేప కూడా పడలేదు. చాలా నీరసంగా ఉన్నాడు. నేను ఇంటికి వెళ్తానగా నేను చేపలు తీసుకొస్తానే కదా, ఆడి ఆ పిల్లలు చూస్తారు, ఎలాగ వెళ్తాను నేను, నాకు ఒక్క చేప కూడా పడలేదు, ఇది అమ్ముకుంటేనే కదా మేము బ్రతుకుతాము, ఎలాగా చాలా విచారంగా ఉన్నాడు. దాని దగ్గర ఆ యొక్క నావ దగ్గర కూర్చొని యేసు ప్రభు వారు వచ్చాడు అక్కడికి. ఏ సిమోను అలా ఉన్నావు అని అడిగాడా ఆయన? సిమోను అలా ఉన్నావేమి, నువ్వు ఎందుకలా పెద్దగా ఉన్నావు అని అడిగాను ఆయన? అడగలేదు. ఆయనకి హృదయాంతరంగా తెలిసే దేవుడు కాబట్టి సిమోను బాధపడుతున్నాడు దేని గురించి ఆయనకి తెలుసు. సిమోను ప్రక్కన వాళ్ళు ఏమి అని చెప్పింది. రాత్రి అంతా వేసాం ప్రభా, ఇదంతా వేసాం ప్రభా. ఎందుకంటే చేపలు పట్టే వాళ్ళకి ఏ టైంకి ఎక్కడ చేపలు వస్తాయో తెలుసు, ఏ టైంకి చేపలు ఎక్కువ పడతాయో తెలుసు. అవన్నీ పడిపోయి ఉన్నాడు పేతురు. రాత్రంతా కష్టపడతాం ప్రభా, ఒక్క చేపలు పడింది. ఆయన కూడా నీ మాట ప్రకారంగా వేస్తాను అన్నాడు. ఆయన ఎందుకన్నాడు?
ఆయన మీద విశ్వాసం ఉంది. ఆయన చెప్పితే తప్పకుండా జరుగుతుందని చెప్పి వేసినప్పుడు ఎన్ని చేపలు పడ్డాయండి? అలా పగిలిపోతుంది. అందులో పట్టమని ఇంకో పక్క వాళ్ళు కూడా పిలిచి వాళ్ళు సాయం చేయమంటున్నారు. మా వల్ల నేను రావడానికి ముందుకి అన్ని చేపలు పడ్డాయి. మరి ఆయన విచారం దేవుడు అడిగాడు, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని అడగలేదు కదా. అప్పుడు అనుకున్నట్టాడు, అయ్యో నేను ఒక్క చేప కూడా పడలేదు, ఇంటికి ఎలా వెళ్తానో నేను బాధపడ్డాను, ప్రభువు నా బాధ తెలుసుకొని నాకు ఇంతగా ఇన్ని చేపలు ఇచ్చేయడం అని ఎలా ఉంటుందండి? ఏడుపు రాగా ఆయన చేసిన ఆ ఉపకారానికి. ఆ విధంగా దేవుడు మనలో ఉన్నటువంటి బాగా ఇరుపు ఇబ్బంది ఎవరికి చెప్పకలేని పరిస్థితులు మనకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నా దగ్గర ఒకటే బాధపడుతుంది, నేను ఆమెకు సహాయం చేయాలని దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనకి ఎవ్వరు లేరు అని అనుకుంటాం, కానీ దేవుడు మరి మనకి సహాయం చేసే దేవుడు. అడిగిన ఎవరికి సార్ ఒక్కొక్కరైతే మాట్లాడిస్తాడు చాలా మిగిలినాయి. అయితే మొదటి మాట ఏంటంటే విజ్ఞాపన చేశారు. రెండో మాట ఏంటంటే విముక్తి, దొంగకి విముక్తిని ఇచ్చారు. మూడో మాట విధేయత, తల్లికి విధేయత చూపించారు. నాలుగో మాట విపత్తు, విభక్తిని తండ్రికి చెప్పాడు. రాక వినతి, తండ్రితో చెప్పుకుంటున్నాడు నేను చేసాను అని. అయితే ఆరో మాటలో విజయం పొందుతున్నాడు ఆయన. మరి అంత విజయంతో దేవుడితో మాట్లాడతారు. ఏడో మాట వీడ్కోలు అంటే చనిపోయిన తర్వాత వీడ్కోలు ఇస్తాం కదండి. అయితే మొదటి మాట అనురాగ స్వరమట, రెండవ మాట ఆదుకునే స్వరము, మూడవ మాట ఆదరించు స్వరం, నాలుగవ మాట అనుబంధ స్వరం, తండ్రితో అనుబంధం కలిగినది, ఐదో మాట అలసిపోయిన స్వరం, ఆరో మాట అంతం చూసేసిన మాట, ఏడవ మాట ఆత్మార్పణ చేసిన మాట, తన ఆత్మను దేవునికి అప్పగించాడు. దేవుడు వాక్యాన్ని మన మిత్రుల్లో దీవించిన